రైట్ డిగ్గి రాజాపై టీఆర్ఎస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దిగ్విజయ్ చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సారీ చెప్పాకే డిగ్గి రాజా హైదరాబాద్లో అడుగుపెట్టాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నగరంలో పేలుళ్లు మత కల్లోలాలు చెలరేగాయన్నారు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, అంటే కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ లో దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులు ఒక నకిలీ ఐడి సృష్టించి ముస్లిం యువతను ఐటీస్ వైపు రాడికలైజ్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. అయితే ఇది ఆయన ట్విట్టర్ లో పేర్కొన్న వెంటనే కేటీఆర్ స్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సరికాదు, అయితే వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే దీన్ని నిరూపించాలని కేటీఆర్ కోరారు. అనంతరం డీజీపీ తెలంగాణ పోలీస్ కూడా ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంటే అన్ఫౌండెడ్ ఎలిగేషన్స్ తీసుకొచ్చారు, దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఈ స్థాయిని దిగజార్చుకోవడం అంటూ డీజీపీ ఆఫీస్ నుంచి కూడా ఒక ట్వీట్ రావడం జరిగింది. ఇక యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ కూడా దీనిపైన స్పందించారు ట్విట్టర్ లో. ఆయన కూడా లీగల్ చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన అని ఆయన పేర్కొన్నారు. ఇక మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ కేసు లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కు వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఆయన క్షమాపణ చెప్పి రావాలి, అలాగే ఆయన హైదరాబాద్ వచ్చిన క్రమంలో పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఆయన పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. వీళ్ళకి అధికారంలో లేక ఇలాంటి వ్యాఖ్యలకు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలి, అలాగే హైదరాబాద్ లో అడుగుపెడితే మాత్రం ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గతంలో అనేక పేర్లు జరిగాయి, పాత బస్సులో మత కల్లోహాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మొత్తానికి జూబ్లీ హిల్స్ కేసు లో అయితే ఆయన పైన ఫిర్యాదు చేశారు. దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జూబ్లీ హిల్స్ వెంకటరెడ్డికి ఫిర్యాదును కొద్దిసేపటికి స్పందించారు. ఇసాబ్గూడలో దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మ కూడా దహనానికి పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ సందీప్. తెలంగాణ పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత తెలంగాణ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిగ్గిరాజా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్సైట్తో యువతను రెచ్చగొడుతున్నారని, వారిని రెచ్చగొట్టేందుకు పోలీసులకు అధికారం ఇచ్చారా అంటూ దిగ్విజయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా వ్యవహరించిన వ్యక్తి బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచించారు. దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు దిగ్విజయ్ వ్యాఖ్యలపై డీజీపీ అనురాగ్ శర్మ కూడా స్పందించారు. బాధ్యత గల వ్యక్తులు ఇలా మాట్లాడడం మంచిది కాదన్నారు. ఇంత పెద్ద పదవిలో ఉండి ఇంత బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన చాలా బాధ్యతతో కూడిన కామెంట్స్ చేయాలి, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి, పూర్తిగా అసంబద్ధమైనవి, అర్ధరహితమైనవి, తలాతోకా లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడారు. దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ఏ మాటలైతే మాట్లాడినారో దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని, డెఫినెట్ గా లేని పక్షంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం కూడా తన స్థాయిలో తాను స్పందించాల్సి వస్తుందని చెప్పి కూడా దిగ్విజయ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఇది మంచిది కాదు. తెలంగాణ పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత తెలంగాణ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిగ్గిరాజా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఉండి ఇంత బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన చాలా బాధ్యతతో కూడిన కామెంట్స్ చేయాలి, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి, పూర్తిగా అసంబద్ధమైనవి, అర్ధరహితమైనవి, తలాతోకా లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడారు. దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ పోలీసుల నైతిక స్థైర్యాన్ని